ప్రేమించి ఈ రీతిగా కృప చూపించి బలపరిచి ఈ నూతన సంవత్సరపు సిద్ధపాటు కొరకు మనందరినీ కూడా ఏర్పాటు చేయటం సంతోషకరం. మరి నిజముగా అద్వితీయుడైనటువంటి దేవుడు 2024 సంవత్సరంలో అనేక ఇరుకులు, అనేక ఇబ్బందులు, అనేక ఆపదలు అన్నిటినీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని మరొక క్షేమకరమైనటువంటి స్థితిలోనికి ప్రభు మనందరినీ నడిపించిన విధానమును బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. బలహీనతల్లోనూ, బంధకముల్లోనూ, వ్యాధులలోనూ, శోధనల్లోనూ కృప చూపి కూడా ఇంతవరకు మనను జ్ఞాపకం చేసుకుని నడిపించాడు. మరి రాత్రికాల సమయంలో మనకున్నటువంటి ఈ జరుగుతున్న కార్యక్రమాలను బట్టి క్లుప్తంగా కొద్ది మాటలు నూతన సంవత్సరానికి సమీపిస్తున్నటువంటి మనం, నూతన సంవత్సరాన్ని ఎదుర్కొంటున్నటువంటి మనము వీటి కొరకు మనము సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనగా క్రొత్త సంవత్సరం వస్తుంది, క్రొత్త బట్టలు వేసుకుంటున్నాము, లేదంటే క్రొత్త వస్తువులు కొనుక్కోవచ్చు, లేదంటే మరికొన్ని క్రొత్తగా మనం మార్చుకోవచ్చు మన ఇంటినో మన మందిరాన్నో ఈ రీతిగా. కానీ సంవత్సరములు జరుగుతూ ఉండగా ఆయన వాత్సల్యతను మన మీద చూయిస్తూ బలపరుస్తూ కృప చూపిస్తూ ఉన్నాడు. సంవత్సరములు జరుగుతూ ఉండగా మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే, ఒకటి మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి, మన ఆయుష్ తగ్గిపోతా ఉంది. ఒక సంవత్సరం గడుస్తుందంటే మన సంవత్సరం ఒక ఆయుష్ తగ్గిపోయినట్లే. అయితే దేవుడిచ్చినటువంటి మరొక సంవత్సరంలో మనము ప్రాముఖ్యంగా సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. సిద్ధపాటును కలిగి ఆ సంవత్సరంలోనికి మనం ప్రవేశించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంత వెనుకున్న వారు ముందుకు సర్దుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే కొంతమంది చిన్న బిడ్డలు అయిన వారు ఇటు ఖాళీ ఉంది, ఇటు రండి. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారు వస్తారు. మనకి మధ్యలో ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాప్ అయితే అవసరం లేదు. అక్కడ కూడా పిల్లలు అయినటువంటి వారిని అక్కడ కూడా కూర్చోబెట్టవచ్చు. కొంతమంది యూత్ ఉన్నటువంటి వారు అక్కడ కూర్చోటానికి ప్రయత్నం చేయండి. మరి యొక్క నూతన సంవత్సరంలో మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే, సిద్ధపాటును కలిగి సిద్ధపడి నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనగా సిద్ధపాటు అనేటటువంటిది నూతన సంవత్సరంలోనికి వెళుతున్నటువంటి మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. సిద్ధపాటు లేకుండా ఏ పని చేసినా ఆ గమ్యాన్ని చేరుకోలేము, ఆ గురిని కూడా మనము చేరుకోలేము. ప్రభువు మరొక నూతన సంవత్సరం మనకిస్తున్నాడు అంటే, మనకన్నా చిన్నవారు గతించిపోయారు, మనకన్నా గొప్పవారు కూడా గతించిపోయారు. కానీ జీవము కలిగినటువంటి దేవుడు మనకి మరలా మరొక సంవత్సరం ఇస్తున్నాడంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సిద్ధపాటును మనం కలిగినటువంటి వారిగా ఈ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించే వారిగా ఉండాలి. సిద్ధపడి ఆ నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కొనేటటువంటి వారిగా ఉంటే, ఆ నూతన సంవత్సరంలో ఏదైనా నష్టము కలిగినా, ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా ఆటుపోట్లు కలిగినా మనము దాన్ని తట్టుకునటానికి ఒక శక్తి అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే సిద్ధపాటు లేకుండా మనము ఏది ప్రయత్నం చేసినా, అందులో ఏ చిన్న లోపం, ఏ చిన్న నష్టం కలిగినా మనం దాన్ని భరించలేము. కాబట్టి సిద్ధపాటు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి రానున్నటువంటి 2024లోనికి మనం ఎలా ప్రవేశించాలి అంటే, సిద్ధపాటును కలిగి మనం ప్రవేశించేటటువంటి వారిగా ఉండాలి, సిద్ధపడాలి. ఇదిగో 2024లో ఈ పని మొదలు పెడుతున్నాను, దీనివల్ల నష్టం వచ్చినా ఐఎమ్ ఓకే, దీనివల్ల లాభం వచ్చినా ఐఎమ్ ఓకే, దీనివల్ల నేను కృంగిపోయినా ఐఎమ్ ఓకే, దీనివల్ల కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా నేను ఓకే అన్నట్లుగా దాని కొరకు
ముందుగానే మనం సిద్ధపడి దానిలోనికి ప్రవేశించేటటువంటి వారిగా ఉండాలి. అయితే ఈ రాత్రికాల సమయంలో వేటి కోసం మనం సిద్ధపడాలి, రానున్న నూతన సంవత్సరంలో ఎటువంటి వాటి కోసం మనము సిద్ధపడాలి, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి ఇక్కడికి వచ్చినటువంటి వారిలో చాలా మంది కూడా ఒక సిద్ధపాటును కలిగిన వారిగానే ఉన్నారు. దేని విషయంలో అంటే వారు వేసుకునేటటువంటి వస్త్రధారణ విషయంలో కావచ్చు, లేదంటే వారి కుటుంబ విషయంలో కావచ్చు, లేదంటే వారి వ్యక్తిగత జీవిత విషయంలో కావచ్చు. అలాగనే దేవుని వాక్యం కూడా ఇదిగో నూతన సంవత్సరంలోనట మనము సిద్ధపడినటువంటి వారిగా, సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉండాలని తెలియపరుస్తూ ఉంది. అయితే దేని కొరకు మనం సిద్ధపడాలి, ఎటువంటి వాటి కొరకు సిద్ధపడాలి, రానున్నటువంటి ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా నట దేవుని చిత్తానుసారముగా నడుచుట కొరకు మనం ఏం చేయాలంట, సిద్ధపాటు కలిగి ఉండాలి అంటున్నాడు. ఏంటంట, దేవుని చిత్తానుసారముగా నడువుటకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ద బుక్ ఆఫ్ ఎజ్రా, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఆయన సిద్ధపాటును గురించి ఒక మాట అంటాడు. ఏమని అంటాడు అంటే, ఆయన చిత్తానుసారముగా నడుచుకునుటకు సిద్ధపడి చాలు. మొదటిగా దేని కొరకు మనం సిద్ధపడాలి అంటే దేవుని చిత్తానుసారముగా నడుచుట కొరకు మనం ఏం చేయాలంట, సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే ఒకవేళ బహుశా ఈ 2024వ సంవత్సరంలో కొన్ని విషయాల్లో మనము ఆయన చిత్తానుసారంగా నడవకుండా మన ఇష్ట ప్రకారం ఏమైనా నడిచామేమో, దేవుని చిత్తం కాకుండా మన సొంత చిత్తాన్ని ఏమైనా జరిగించామేమో. అయితే దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన మరొక సంవత్సరం మనకి ఎందుకు ఇస్తున్నాడంటే దేవుని చిత్తానుసారముగా నడుచుటకు మనం ఎలాగ ఉండాలంట, సిద్ధపడినటువంటి వారిగా ఉండాలి. అంతకుముందు ఒక మాట అన్నాడు అక్కడే, పాపములను ఒప్పుకుని అంటాడు. అయ్యా, నీ చిత్తానుసారంగా నేను కొన్ని విషయాల్లో నడవలేకపోయాను, నీ ఇష్టానుసారంగా నేను కొన్ని విషయాల్లో నడవలేకపోయాను, కాబట్టి నా పాపము నేను ఒప్పుకుంటున్నాను. ఇక్కడి నుంచి కూడా నీ చిత్తానుసారంగా నేను నడుస్తాను ప్రభువా అని ఎజ్రా, ది ప్రవక్త అయినటువంటి ఎజ్రా గారు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రాత్రి నూతన సంవత్సరంలో మనం దేని కొరకు సిద్ధపడాలి అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుట కొరకు సిద్ధపడాలి. ఒకవేళ కొన్ని విషయాల్లో నడవలేకపోయామేమో, కొన్ని కార్యక్రమాల్లో ఆ రీతిగా నడవటానికి ఇబ్బంది పడ్డామేమో, కొన్నిసార్లు దేవుడు చూడట్లేదు కదా, ఎవరు చూడట్లేదు కదా అని ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము నడిచామేమో. కానీ అక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే దేవుని చిత్తానుసారముగా మనము నడిచేటటువంటి వారిగా ఉండాలి. దాని కొరకు మనము సిద్ధపడాలి. ఎందుకనంటే ఆ దేవుని చిత్తానుసారంగా నడవలేకపోయేందుకు ఒకవేళ ఈ సంవత్సరం ఇచ్చాడేమో, అలా నడుచుకోవటానికి మనము తగిన వారిగా ఉండి కొరకు ఈ సంవత్సరం మరలా ప్రభు ఇస్తున్నాడేమో. కాబట్టి 365 రోజులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సంవత్సరాల్లో ఎన్ని రోజులు దేవుని చిత్తానుసారంగా మనం నడుచుంటాము, లేదా ఎన్ని వారాలు దేవుని చిత్తానుసారంగా మనము నడుచుంటాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా ముందుకు వచ్చాను, ఇక్కడ కూర్చోండి, ఏం కాదు. ఈ గ్యాప్ అంతా ఫిలప్ చేయండి. మిమ్మల్ని చూసాను, వేరే వాళ్ళు కూర్చుంటారు, రండి. ఆ గ్యాప్లో కూర్చోండి, అక్కడ ఎవరు నడిచేవాళ్ళు లేరు. దేవుని చిత్తానుసారముగా నడుచుట కొరకు ఆయన మరొక అవకాశం మనకు అనుగ్రహించడేమో. కాబట్టి దేవుని చిత్తానుసారంగా నడుచుట కొరకు మనం ఏం చేయాలట, సిద్ధపడేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, అందుకనే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 143వ కీర్తన 10వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 143వ అధ్యాయము 10వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే,
నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా నడుచుటకు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అంటున్నాడు. ఎందుకనంటే మన జీవితాల్లో దేవుని చిత్తానుసారముగా నడవటం చాలా ప్రాముఖ్యమైంది. ఆయన చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు, ఆయన చిత్త ప్రకారం మనం వెళుతున్నప్పుడు అగ్నిగుండంలో వేసిన అగ్నిజ్వాలలు మనలను కాల్చలేవు. సింహపు గుహలో మనల్ని వేసిన సింహాలు ఏ హాని మనకు చేయలేవు. లేదా సంకెళ్లతో బొండిగలతో బిగించినా సరే అవి మనకి ఏ హాని కూడా చేయలేవు. ఎందుకనంటే దేవుని చిత్త ప్రకారం మనం నడుస్తున్నాం. దేవుని చిత్తం అదే. కొన్నిసార్లు అగ్నిలో నడిపించవచ్చు, నీటిలో నడిపించవచ్చు, గాలిలో నడిపించవచ్చు, ముళ్ళ మీద నడిపించవచ్చు, మంచి సరైనటువంటి దారి గుండములను నడిపించవచ్చు. దేవుని చిత్తం అంటే ఎప్పుడు అది పూలపాన్పు కాదు, ఎప్పుడు సంతోషకరమైనటువంటిదిగా ఉండదు. దేవుని మార్గాల్లో కూడా అనేకమైనటువంటి, కొన్నిసార్లు తిన్నని మార్గంలో నడిపిస్తాడు, కొన్నిసార్లు వంకర మార్గంలో నడిపిస్తాడు, మరి కొన్నిసార్లు ముళ్ళ బాటలో కూడా ఆయన నడిపించవచ్చు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు అవి మనకు ఏ హాని కూడా చేయలేదు. ఆయన చిత్తానుసారంగా ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే వారి బట్టలు పాతగిల్లలేదు, వారి చెప్పులు కూడా అరిగిపోలేదు అన్నాడు. అదేంటి? అన్ని సంవత్సరాలైన బట్టలు పాతవకపోవటానికి, అన్ని సంవత్సరాలైన చెప్పులు అరిగిపోవటానికి 40 సంవత్సరాలు కారణం ఏమిటంటే 40 సంవత్సరాల వారు దేవుని చిత్తానుసారంగా నడిచారు కాబట్టి. అందుకని దావీదు అంటాడు కదా, అయ్యా నీ చిత్తానుసారముగా నడుచుట నేర్పుము. ఈ రాత్రి మొదటిగా మనం దేని కొరకు సిద్ధపడాలి అంటే దేవుని చిత్త ప్రకారం మనం నడవటానికి సిద్ధపడాలి. అందుకనే ఆయన ప్రేమించే సంవత్సరం ఇస్తున్నాడేమో. ఒకవేళ 2024లో దేవుని చిత్తము కాని ఏవైనా పనులు చేసినట్లయితే ఈ రాత్రి ఆయన ఎదుట, అవునయ్యా నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను, నీ ఇష్టానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు నేను ప్రయత్నించాను, కానీ ఈ సంవత్సరం నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను. నీకు ఇష్టం లేని పని నేను చేయను, నీకు ఇష్టం లేని చోటుకు నేను వెళ్ళను, నీకు ఇష్టం లేని మాటలు నేను మాట్లాడును. అందుకని ఆయన అంటాడు కదా, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 13లో అంటాడు కదా, ఆయన చిత్త ప్రకారం మనం ఏది అడిగినా సరే ఇస్తాను అంటాడు. ఆయన చిత్త ప్రకారంగా మన జీవితాల్లో మనం ఏది అడిగినా సరే ప్రభు మనకు అనుగ్రహిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఆయన చిత్త ప్రకారము మనము ఏది అడిగినా ఆయన ఇస్తాడు. మరొక మాట కూడా అంటాడు, మత్తయి 7:21 అంటాడు, ఆయన చిత్త ప్రకారం చేయవాడు పరలోక రాజ్యం వెళ్తాడు అంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మొదటిగా దేని కొరకు మనం సిద్ధపడాలి అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుట కొరకు సిద్ధపడాలి. రెండవది ఇంకా దేని కొరకు సిద్ధపడాలి అంటే దేవుని సన్నిధిలో కనబడటానికి కూడా మనం సిద్ధపడేవారిగా ఉండాలి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము, ఆమోసు 4వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆయన ఒక మాట అంటాడు కదా, కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే మీరు దేవుని సన్నిధిలో కనపడటానికి మీరు ఏం చేయాలంట? సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. రెండవదిగా ఆయన అంటున్నటువంటి మాట, దేని విషయాల్లో మనము సిద్ధపడాలి అంటే టు అపీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. దేవుని సన్నిధిలో మనం కనపడటానికి సిద్ధపడేవారిగా ఉండాలి. ఎందుకనంటే ప్రభు ప్రేమించి ఈ సంవత్సరంలో 52 ఆదివారాలు ఇచ్చాడు అనుకోండి. ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధిలో కనపడ్డాం? మరి దేవుడు లెక్క అడుగుతాడు కదా. ఒక విద్యార్థి ఒక స్కూల్కి వెళ్తున్నాడంటే వారు లెక్కలు అడుగుతారు. ఒక విద్యార్థి కాలేజీకి వెళ్తున్నాడంటే వారు లెక్క అడుగుతారు. ఒక వ్యక్తి ఒక కంపెనీకి ఒక పనికి వెళ్తున్నాడంటే ఎన్ని దినాలు వచ్చాడు, ఎన్ని దినాలు పనిచేశాడో లెక్క అడుగుతాడు. ప్రభువు కూడా మనల్ని లెక్క అడుగుతాడు. ఇదిగో నిన్ను ప్రేమించి 52 దినాల ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాను కదా,
మరి నా సన్నిధిలో నువ్వు ఎన్ని దినాలు కనపడ్డావు, ఎన్ని వారాలు కనపడ్డావని ప్రభువు లెక్క అడుగుతాడు. కాబట్టి ఆమోస్ అంటున్న మాట ఏమిటంటే, ఆయన సన్నిధిలో మనం కనబడటానికి సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. ఆయన సన్నిధిని మనం ఎన్నడూ కూడా అలక్ష్యం చేసేటటువంటి వారిగా ఉండకూడదు. కొంతమంది భక్తులు అంటారు, అయ్యా నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి నీవు తీసుకువెళ్ళాలి, నీ సన్నిధి మాతో ఉంటేనే మమ్మల్ని నడిపించు, నీ సన్నిధి మాతో ఉంటేనే మమ్మల్ని బ్రతికించు అన్న వారు కూడా లేకపోలేదు. కాబట్టి రెండవదిగా మనం దేని కొరకు సిద్ధపడాలి అంటే, దేవుని సన్నిధిలో కనబడటానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి మనం సిద్ధపడేవారిగా ఉండాలి. ఆ సన్నిధికి రావటానికి కొంత ఆలస్యం అవ్వచ్చు, ఆ సన్నిధికి రావడానికి కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఆ ఇబ్బందిని ఎదుర్కొనైనా కొంత ఆలస్యమైనా సరే మనం ఆయన సన్నిధిలో కనబడటానికి ఇష్టపడేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే ఆయన సన్నిధి చాలా గొప్పది. ఆయన సన్నిధిలో గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ 2024లో బలహీనతలను బట్టో, చేతి పనులను బట్టో, కుటుంబ సమస్యలను బట్టో, ఇంకా ఏదైనా సమస్యను బట్టి దేవుని సన్నిధిలో కనపడిన దినాలు ఉంటే, ఈ రాత్రి అయ్యా మరొక సంవత్సరం మరొక ఆయుష్ నాకు ఇచ్చావు కదా, ఈ సంవత్సరంలో నేను నీ సన్నిధిలో కనపడతాను ప్రభువా, నీ సన్నిధిలో నేను గడుపుతానయ్యా, నీ సన్నిధిని కాకుండా నేను దూరంగా ఉండను అని ఆయన సన్నిధి కొరకు మనం కనిపెట్టుకుని ముందుకు కొనసాగువారిగా ఉండాలి. నిర్గమాకాండం 23:21 అంటాడు కదా, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాటలు మనము వినాలి. ఆయన సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండి ఆయన మాటలు వినటానికి మనం సిద్ధపడేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చి ఊరకుండే వారిగా ఉండకూడదులే కానీ, ఆయన సన్నిధికి వచ్చి నిద్రమత్తులుగా ఉండకూడదులే కానీ, ఆయన సన్నిధిలో ఆయన మాటలు మనము ఆలకించే వారిగా ఉండాలంటే జాగ్రత్తగా. నేడు మీరు నా మాటను అంగీకరించిన ఎంత మేలు అంట, మీరు నన్ను ఆశ్రయించిన నా మాటను అంగీకరించిన మీరు బ్రతుకుదురు అన్న మాట కూడా అంటాడు. కాబట్టి రెండవదిగా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన సన్నిధిలో మనం కనబడటానికి సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటిది. మొన్న ఒకసారి మరి నిజమో అబద్ధమో కానీ ఫేస్బుక్లో ఒకళ్ళు పోస్ట్ పెట్టారు, ఫోటో. దేనికి సంబంధించింది అంటే అది ఒక పెట్రోల్ బంకు సంబంధించింది. ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు ఒక ఫ్లెక్సీ కట్టారు ఆదివారం షాప్ ముందు, బికాస్ ఆఫ్ సండే టుడే ఈజ్ లీవ్, టుడే ఈజ్ ఏ వర్షిప్ డే ఫర్ అస్ అని రాశారు. అంటే ఈరోజు ఆదివారం కాబట్టి పెట్రోల్ బంకు సెలవు, ఎందుకంటే మేము ఆయనను ఆరాధించాలి కాబట్టి. నిజమే కదా, చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడాను ఆయన సన్నిధిని పోగొట్టుకోవటానికి ఇష్టపడట్లేదు. ఎందుకనంటే అయ్యో ఆయన సన్నిధిని మనం దూరం చేసుకుంటే, ఆయన సన్నిధిని మనం పోగొట్టుకుంటే ఆయనకి లెక్క చెప్పాలి కదా, ఆయన ఒకానొక దినాన మనల్ని లెక్క అడుగుతాడు కదా. కాబట్టి ఒకవేళ మనం ఇక్కడ ఉన్నా, ఇక్కడ కాకుండా ఏదైనా దూరంగా ఉన్నా, ఆయన సన్నిధిలో మాత్రం మనం కనపడేటటువంటి వారిగా ఉండాలి. ఆయన సన్నిధిని మనం ఎంత మాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడే మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధిలో నుండి గొప్ప ప్రతిఫలాలు పొందుకున్న వారు చాలా మంది ఉన్నారు. హన్నా దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టింది, తన జీవితంలో గొప్ప మేలు పొందుకుంది. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో, ఆయన యొక్క సహవాసంలో మనం గడిపేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. ఎందుకనంటే ఆయన సన్నిధి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిర్గమకాండం 33:14 అంటాడు కదా, మనం ఆయన సన్నిధిలో గడిపితే కలిగేటటువంటి మేలేమిటంటే, నిర్గమకాండము 33 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితాలలో, ఎప్పుడైతే మన కుటుంబాలతో ఆయన సన్నిధిలో గడుపుతామో,
ఆయన సన్నిధి మనకంట తోడుగా వచ్చింది. ఆయన సన్నిధిలో గడిపినప్పుడు మనం అనుకుంటున్నాం, నేను ఆయన సన్నిధిలో గడిపి వెళ్ళిపోతున్నాను, ఆయన సన్నిధిలో పిడికెళ్ళిచ్చో, కానుకిచ్చో, దశంభాగం ఇచ్చో వెళ్ళిపోతున్నాను నువ్వు అనుకుంటావేమో. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన సన్నిధిలో గడిపితే తిరిగి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది. ఆ వారం అంతా కూడా మన పనుల్లోనూ, మన ప్రయాణాల్లోనూ, మన చేతి పనుల్లోనూ, మన కుటుంబంలోనూ ఆయన సన్నిధి మనకు ఎలాగుంటుంది? తోడుగా ఉంటుంది. ఆ సన్నిధి ఎప్పుడు అనగా ఆయన సన్నిధిలో మనము గడిపినప్పుడు. అందుకనే దేవుని వాక్యంలో ఆయన అంటున్నాడు కదా, రెండవదిగా దేనికి సిద్ధపడాలంటే ఆయన సన్నిధిలో గడపడానికి మనం సిద్ధపడేవారిగా ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేయాలంటే, ఆయన సన్నిధిలో మనం గడపడానికి సిద్ధపాటుగా కేవలం ఆయన మందిరానికి వచ్చేస్తామే కాదులే కానీ దానికి ఒక సిద్ధపాటు ఉండాలి. ఇదిగో రేపు ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, కాబట్టి ప్రభువా నాతో మాట్లాడు, రేపొద్దున్న ఏ ఆటంకం లేకుండా సహాయం చేయి, నన్ను దర్శించు, నన్ను బలపరచు ప్రభు అని ముందు రోజు మనం ప్రార్థనలో కొంత సమయం ఏకీభవించి ఆయన మందిరానికి వచ్చేవారిగా ఉండాలి. ప్రతి శనివారం సిద్ధపాటు కూడిక జరుగుతుంది. రాలేకపోయినా నీ కుటుంబంలో అయ్యా రేపు నిజముగా ప్రేమించి నువ్వు నాకు ఇచ్చిన ప్రత్యేకమైన దినం, ఇప్పుడు నేను వెళుతున్నాను కాబట్టి ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకుని రేపు ఉదయం కొరకు నన్ను సిద్ధపరిచి నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభు అని సిద్ధపాటును కలిగిన వారిగా ఉండాలి. చాలా మంది చాలా సందర్భాల్లోనూ కూడాను ఇదిగో సిద్ధపాటు లేనటువంటి వారిగా ఉంటారు. కానీ 2025 ప్రభు ఎందుకు ఇవ్వబోతున్నాడంటే సిద్ధపాటు కలిగినటువంటి వారిగా మనము ఉండాలని. దేని కొరకనగా ఆయన సన్నిధిలో కనపడుట కొరకు. ఒకవేళ ప్రభు ఆశిస్తున్నాడేమో 52 లేదా 53 ఆదివారాలు ఆయన సన్నిధిలో గడిపితే నిన్ను చూడాలని, లేదా ప్రతి శుక్రవారం ఆయన సన్నిధిలో గడిపితే మనల్ని చూడాలని ఆయన ఆశపడుతున్నాడేమో. అందుకని ఈ సంవత్సరాన్ని మరలా మనకు పొడిగించడేమో. కాబట్టి ఆయన సన్నిధిలో కనపడటానికి మనం సిద్ధపడే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో గడిపితేనట ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది. ఇంకా ఆయన సన్నిధిని గురించి అంటారు కదా భక్తులు, కీర్తన గ్రంథం 21:6 అంటాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. కాబట్టి ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో ఏముందంటే సంపూర్ణమైన సంతోషం ఉన్నది. కొంతమంది ఆయన సన్నిధికి వస్తారు కానీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు కూడా ఏమాత్రం సిద్ధపాటు అనేది ఉండదు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఆవిడ ఇంటికి వెళ్ళారు. ఒక ఆవిడ ఇంటికి వెళ్తే ఆవిడ పలకరించిన తర్వాత ఆవిడ టీ అవి ఇస్తానంటే ఆయన కూర్చున్నాడు టీపాయ్ ముందు. ఆ టీపాయ్ మీద మాత్రం పాస్టర్ గారు వచ్చేసరికి ముందే చెప్పాడు కదా గృహదర్శనానికి వస్తానని. ఆవిడ చక్కగా బైబిల్ అవన్నీ దాని మీద పెట్టుని చూడగానే పాస్టర్ గారు అనుకున్నాడు, ఈమె ప్రతిరోజు కూడా బైబిల్ చదివే అలవాటు ఉన్నట్టుంది, అందుకే ఇక్కడ పెట్టింది. టీ తెచ్చింది. ఆ తర్వాత పక్కన కొంత చక్కెర కూడా తీసుకొచ్చి ఒక మంచి స్పూను, ఒక వెండిది మంచి స్పూను, చాలా డిజైన్ ఉన్న స్పూను అక్కడ పెట్టి, పాస్టర్ గారు మీకు ఎంత షుగర్ వేసుకోవాలో మీరు వేసుకుని కలుపుకోండి. ఆవిడ ఏదో ఫోన్ వస్తే మాట్లాడటానికి వెళ్ళారు. ఆయన చక్కగా ఆవిడ తెచ్చినటువంటి ఆ టీలో కొంత షుగర్ కలుపుకున్నాడు. కానీ తర్వాత పాస్టర్ గారు షుగర్ కలుపుతున్నప్పుడు ఆయనకి ఆ స్పూన్ చాలా బాగా నచ్చింది. తర్వాత అక్కడి నుంచి ప్రార్థన చేశాడు. ఆయన వచ్చేసాడు. ప్రార్థన చేసి వచ్చేసిన తర్వాత ఈవిడ ఆ సాసర్లు అవి చదువుతూ ఉన్నప్పుడు ఈవిడికి ఆ స్పూను కనపడలేదు. ఆ స్పూను కనపడకపోయేసరికి ఈవిడ కొంత అనుమానం వచ్చింది. మొత్తానికి స్పూన్ పాస్టర్ గారే తీసుంటాడు. తర్వాత దానికోసం ఆ చుట్టుపక్కలంతా ఎతికింది, ఎక్కడ కనపడలా. కానీ పాస్టర్ గారిని అడుగుదామంటే మనసు రావట్లేదు. ఇప్పుడు ఎలాగా? ఒక వారం ఓపిక పట్టింది. మందిరానికి వెళ్తుంది కానీ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నా సరే మనసు మొత్తం స్పూన్ మీదే ఉంది. దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదని పాస్టర్ గారు చెప్తున్నాడు. మంచి స్పూను, వెండి స్పూను, మంచి డిజైన్ స్పూన్ ఈయన దొంగిలించాడు అన్నట్టుగా చూస్తుంది. 2వ వారం అయిపోయింది, 3వ వారం అయిపోయింది, మరలా 4వ వారం వచ్చేసింది. ఈయన గృహ దర్శనాలకు అదే ఇంటికి వెళ్ళాడు. అదే ఇంటికి వెళ్తే ఇక ఉండపట్లేక ఆయన అడిగిందంట, పాస్టర్ గారు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను, ఏమనుకోరుగా.
ఏంటమ్మా ఏం తల్లి అంటే, లేదులేండి మీరేమన్నా అనుకుంటారేమో, అనీజీగా ఫీల్ అవుతారేమో అంటే, లేదమ్మా చెప్పు. నేనేమి అనుకోనంటే, అయ్యా పోయినసారి గ్రోసరీ స్టోర్కి మీరు వచ్చినప్పుడు మీకు టీ ఇచ్చి ఆ చక్కెర కలుపుకోవడానికి స్పూన్ కూడా పెట్టాను కదా, మీరు వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి ఆ స్పూన్ కనపడట్లేదు పాస్టర్ గారు, బహుశా మీరేమన్నా తీసారేమోనని నాకు కొంత అనుమానంగా ఉంది. మీరేమైనా తీసుకున్నారు అంటే దాని కొరకు నేను వెతకను. మరి ఒకవేళ మీరు తీసుకోలేదంటే అది ఇక్కడెక్కడ ఉండాలి కాబట్టి నేను వెతుక్కుంటాను అంటే, ఆవిడ ఈ వేళ వాస్తవానికి అయితే అది పాస్టర్ గారు మొత్తానికి తీసుకుని వెళ్ళాడు అని ఆ మనసులో ఉంది, పైకి మాత్రం ఇలా చెప్తా ఉంది. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమని అడిగాడంటే, అదేంటమ్మా టీ స్పూన్ కనపడట్లేదా, నేను తీసాను అనుకుంటున్నాం అంటే, లేదయ్యా ఒకవేళ మీరేమన్నా మర్చిపోయి ఆ స్పూన్ జేబులు వేసుకున్నారేమో, మర్చిపోయి స్పూన్ జేబులు వేసుకుంటారా? ఏదైనా ఫోన్ ఇచ్చారు మాట్లాడదానికంటే ఫోన్ మర్చిపోయి వేసుకోవచ్చు, ఏదైనా తాళాలు ఇచ్చారు పట్టుకోమని అంటే తాళాలు మర్చిపోయి వేసుకుంటారు, కానీ ఎవరైనా స్పూన్ మర్చిపోయి జేబులు వేసుకుంటారా అన్నట్లుగా ఆవిడ చెప్తా ఉన్నప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా నువ్వు రోజుకి ఎన్నిసార్లు బైబిల్ చదువుతావు అన్నాడంట. బైబిల్ చదువుతావు అంటే, నేను రోజుకి 7 సార్లు బైబిల్ చదువుతానయ్యా. ప్రతి ఆదివారం ఆ బైబిల్ తీసుకుని వస్తుంది, పెద్ద బైబిల్. ఎప్పుడు పాస్టర్ గారి ఇంటికి వెళ్ళిన ఎదురుగా టీపాయ్ మీద బైబిల్ పెట్టుంటుంది. అప్పుడు ఆ పాస్టర్ అన్నాడంట, నిజంగా నువ్వు రోజుకి 7 సార్లు బైబిల్ చదువుతావు అంటే, అవునయ్యా బైబిల్ చదవకుండా నా రోజును ప్రారంభించను, బైబిల్ చదవకుండా నా రోజును ముగించను. ఏదమ్మా నీ బైబిల్ అంటే, అదిగో మీ ఎదురు ఉంది ఆ బైబిల్ పాస్టర్ గారు అన్న. అప్పుడు ఆయన ఆ బైబిల్ తీసుకుని ఆ జిప్పు ఓపెన్ చేస్తే ఆ బైబిల్లో ఆ మధ్యలో స్పూను ఉన్నదంట, ఆ మధ్యలో స్పూను ఉంది. అప్పుడు ఆయన మరలా మొహం చూసమ్మా నువ్వు నిజంగా రోజుకి ఒక్కసారైనా బైబిల్ చదువుతావా అని ఆయన అడిగితే, అప్పుడు ఆవిడ తలదించుకుని ఉన్నది అంట. ఆ రోజు నువ్వెంత బైబిల్ చదువుతావో, నువ్వెంత సిద్ధపాటును కలిగి ఉంటున్నావో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆ స్పూను నేనే కావాలని బైబిల్లో పెట్టాను. ఆ స్పూను కనపడకుండా పోయి 4 వారాలైనా సరే నువ్వు దాన్ని చూడలేకపోయావంటే, కనీసం 4 వారాల్లో ఒక్కసారైనా నువ్వు బైబిల్ ఓపెన్ చేయలేదు. బైబిల్ ఓపెన్ చేస్తుంటే అది తేలిగ్గా కనపడేది. ఏదైనా పేపర్ అయితే అది తేలిగ్గా కనపడపోవచ్చు, కానీ స్పూన్ కాబట్టి అది తేలిగ్గా నువ్వు ఓపెన్ చేయగానే ముందు అదే ఓపెన్ అయ్యిద్ది కదా. అంటే నువ్వు అసలు బైబిల్ చదివే అలవాటే లేదు. మరెందుకు నువ్వు 7 సార్లు చదువుతాను 3 సార్లు చదువుతానని చెప్తున్నావు అని ఆవిడ్ని గద్దించారన్న. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కనబడుటంటే ఏదో రావటం కాదులే, కానీ సిద్ధపాటు. ఒకటి ప్రార్థన చేయాలి, చదవగలిగితే రెండోదిగా బైబిల్ చదవాలి. సిద్ధపాటు అనగా బైబిల్ చదవాలి, రెండవదిగా మూడవదిగా ఇంకా ఏంటంటే ఆ సిద్ధపాటులో ఎలా సిద్ధపడాలి ఆయన సన్నిధికి రావటానికంటే, మరి ఇది కొంత కష్టమైన తట్టుకోవాలి. రేపు ఏదైనా పాటకు అవకాశం వస్తే ఏ పాట పాడాలని ముందే సిద్ధపడాలి. రేపు ఏదైనా అవకాశం ఇస్తే నేను ఏ పాట పాడాలి, ఏ పాటను నేను పాడే వ్యక్తిగా ఉండాలి, ఏ పాట కొరకు నేను సిద్ధపడే వ్యక్తిగా ఉండాలి. అది కూడా మనకు సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. ఒక సేవకుడిగా నేనైతే రేపు ఈ కార్యక్రమం ఈడే కదా, దీని కొరకు ఏ వర్తమానమో చెప్పాలని ముందే సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ అప్పటికప్పుడు టక్క 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 పెన్నుతో రాసేసుకుని వచ్చి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తే అది మీలో దేవుని కార్యమేమి జరిగిస్తుంది. నాకు ఒక సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వస్తున్నాం అంటే, దేవుని సన్నిధిలో కనపడటానికి మనం ఎలా సిద్ధపడాలి అంటే, మన వస్త్రధారణతో సహాను మనం పాటలతో ప్రార్థనతో వాక్యంతో మనం సిద్ధపడి ఆయన సన్నిధిలో కనపడే వారిగా ఉండాలి. అందుకనే రెండవదిగా ఆయన అన్నాడు, దేనికి మనం సిద్ధపడాలి అంటే దేవుని సన్నిధిలో కనబడుట కొరకు మనము సిద్ధపడాలి. ఒకటి ఆయన చిత్తానుసారంగా నడుచుటకు సిద్ధపడాలి, రెండవదిగా దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపడాలి. మూడవదిగా మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా ఇంకా దేని కొరకు
మనం సిద్ధపడాలంటే ప్రతి మంచి పని కొరకు కూడా మనము సిద్ధపడాలి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3:16 లేదా తీతుకు 3:2లో కూడా అంటాడు, ప్రతి మంచి సత్కార్యమునకు మంచి పనికి నువ్వు ఎలాగుండాలట, సిద్ధపడి ఉండేటటువంటి వ్యక్తిగా ఉండాలి అన్నాడు. అనగా మనం ఇంకా దేని కొరకు సిద్ధపడాలని ప్రభు మరొక సంవత్సరం మన జీవితాల్లో ఇచ్చాడంటే, ఇదిగో మంచి పనులు చేయుట కొరకు మనం సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. ప్రతి మంచి పనికి కూడాను మనవారైనా పొరుగువారైనా ఇది మంచి పని నేను చేయగలను అన్నప్పుడు దాన్ని చేయటానికి మనం ఎలాగ ఉండాలంట, సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. అది దాని కొరకు మనకు బాగా తెలిసిన వారి అవసరం లేదు, కావలసిన వారి అవసరం లేదు. ఎందుకనంటే మనము చేసినటువంటి ఆ మంచి పనిని బట్టి మనకు ఆయన ప్రతిఫలము ఇస్తాడు. ఆ మంచి పొందుకున్న వారు మనల్ని మర్చిపోవచ్చు, ఆ మంచి పొందుకున్నటువంటి వారు మనల్ని మీద తిరుగుబాటు చేయొచ్చు. కానీ మనం చేసినటువంటి మంచిని బట్టి దేవుడు మనకేమి ఇవ్వబోతున్నాడు, ప్రతిఫలము ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి 3వదిగా ప్రతి మంచి పని కొరకు కూడా మన జీవితాల్లో మనము సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే రెబ్కా అనేటటువంటి ఆవిడ ఉంది. ఎవరో తెలియదు, ఒక వ్యక్తి వచ్చాడు, ఎలియాజర్ అనే వ్యక్తి. అయితే ఆయన నా దాహంగా ఉందమ్మా, నా దగ్గర చేదటానికి తాడు లేదు, లేకపోతే ఈ నీళ్లు తీసుకురావడానికి బకెట్ కానీ ఆ గుండెకి కానీ లేదు, నాకు కొంచెం దాహానికి నీళ్లు ఇస్తావంటే ఆవిడ అంద, అయ్యా మిమ్మల్ని చూస్తే చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు, మీకే కాదు మీ ఒంటెలకు కూడా నేను నీరు ఇస్తాను. ఎంత మంచి మాట, ఎంత మంచి పని. రెబ్కాకి అతను ఎవరో అంతకు ముందు తెలియదు వాస్తవానికి. అయినా సరే ఇది మంచి పని నేను చెయ్యాలనుకుంది కాబట్టి ఆవిడ చేసింది. ఆ చేసిన మంచి పనిని బట్టి ప్రతిఫలం ఎంత గొప్పగా వచ్చిందంటే ఇస్సాకుకు భార్యగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమె హల్లెలూయా. అదే ఆ రోజుగా ఆవిడ ఎలియాజర్ తయ్యా